ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ శుభములు. దేవునికి మహాకృప ద్వారా మరొక నూతన దినం దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అనేక సార్లు మన యొక్క జీవితాల్లో తొందరపాటు కలిగి ఉంటాం. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన సెలవు లేనిదే మన తల వెంట్రుకల్లో ఒకటైన నేలను రాలదు. దేవుని సెలవు లేకుండా మన జీవితంలో ఏది జరగదు. కాబట్టి ఏ అవాంఛనీయ సంఘటన జరుగుతుంది, ఏ భయభీతులు పెట్టే సంగతులు నా యొక్క జీవితంలో జరుగుతాయి, నా కుటుంబంలో జరుగుతాయి అని చెప్పి మీరు తొందరపడక, కలవరపడక, కంగారు పడక ఆయన కొరకు కనిపెట్టుకోండి. ఆయన యందు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. డు నాట్ బి అలార్మ్డ్. తొందరపడకుడి, కలవరపడకుడి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటను మీకు వాగ్దానంగా ఇస్తున్నాడు. ఎందుకంటే మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అనే సంగతిని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుడైన పౌలు ఒక మేడగదిలో వాక్యం చెప్తున్నప్పుడు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో 10వ వచనంలో ఐతుకు అనే యవనస్తుడు ఆ వాక్యాన్ని వింటూనే నిద్రాభారం వల్ల 3వ అంతస్తు నుంచి పైనుంచి పడిపోయి చనిపోయాడు. అతడు చనిపోయాడన్న సంగతి అందరికీ తెలిసిపోయాడు. కానీ పౌలు కిందికి వెళ్ళి చనిపోయిన ఆ వ్యక్తిని లేపి అతన్ని కౌగిలించుకొని, పౌలు గొప్ప దైవజనుడు కాబట్టి అతడు ముట్టకానే పునరుద్ధాన శక్తి, పౌల్లో ఉన్న పునరుద్ధాన శక్తి ఆ యవనులోనికి వెళ్ళి ఆ యవనస్తుడిని బ్రతికించింది. ఐతుకు యవనస్తుడు చనిపోయాడు, కానీ దేవుని యొక్క మహాశక్తి వలన దైవజనుడైన పౌలు ద్వారా మరలా బ్రతికించబడ్డాడు. అప్పుడు పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 10వ వచనం. పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణము అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. మీరు తొందరపడకండి, అతని ప్రాణం అతనిలోనే ఉంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అయిపోయింది, ఇక ఈ వ్యక్తి మరణానికి అప్పగించబడతాడు, లేకపోతే నా కుమారుడు, నా భర్త, నా భార్య, లేకపోతే నేను, నా జీవితం అయిపోయింది, నా ఆయుష్ అయిపోయింది, ఇక మరణమే మాకు శరణము అన్నట్లుగా ఒకవేళ మీరు భావిస్తూ ఉన్నారేమో. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, తొందరపడుకు. ఆయన సెలవు లేనిదే మన తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకను రాలదు. హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు హిజ్కియా జీవితంలో పొడిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియ సహోదరుడా, ప్రియ స్నేహితుడా, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ప్రియ సంగమా, ఏ విషయంలో మీరు తొందరపడుతున్నారు? ఏ విషయాలు మీకు భయాన్ని కలిగిస్తున్నాయి? ఏ విషయాలు మీకు కలవరాన్ని రేపుతున్నాయి? ఒకవేళ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో, లేకపోతే ఎన్నో ఇయర్స్ నుంచి ఉద్యోగం కొరకు ట్రై చేస్తూ ఉన్నవేమో, మంచి కెరీర్, మంచి భవిష్యత్తు నీకు ఉండాలని ప్రయత్నిస్తున్నవేమో, అనేక వ్యాపారాలు ప్రయత్నించి ఎక్కడ లాభం పొందుకోక విసిగిపోయావేమో. ప్రియ సహోదరుడా, నీ జీవితము ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుడి యొక్క సమయమున నీతో మాట్లాడుతున్నాడు. తొందరపడకు, డు నాట్ బి అలార్మ్డ్. ఒకవేళ ఒక బ్యాడ్ న్యూస్ ద్వారా, ఒక చేదు వార్త ద్వారా, నీకు వచ్చిన హెల్త్ రిపోర్ట్ బట్టి కావచ్చు, డాక్టర్స్ చెప్పిన మాటలను బట్టి కావచ్చు, ఆ రిపోర్ట్స్ నీ యొక్క హృదయాన్ని కలవరపెడుతున్నాయేమో, భయానికి గురి చేస్తున్నాయేమో. దేవుడు అంటున్నాడు, తొందర పడవద్దు. అదేవిధంగా నీ యొక్క జీవితంలో కుటుంబము అసమాధానముతో, సమస్యలతో ఉందేమో. నీ బిడ్డలు నీ మాట వినట్లేదు, నీ భర్త నీ మాట వినట్లేదు, నీ భార్య నీ మాట వినట్లేదు, నీ తల్లిదండ్రులు, అత్తమామలు నీ మాట వినట్లేదు. వారితో ఒకవేళ నీకు సమాధానం లేదేమో. దేవుడు ఈ యొక్క సమయంలో మాట్లాడుతున్నాడు, తొందరపడుతూ. తగిలిన మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క గుడారమును కట్టువాడు ఆయనే. అన్నాడు, తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రి ఎంత ఏడ్చుకున్నాడు. ఈనాడు కుటుంబాల్లో ఉన్న కలవర పరిస్థితులను బట్టి, మన యొక్క ఇబ్బంది పరిస్థితులను బట్టి, మన కన్నీళ్లను బట్టి మనం దేవునికి మొర్రపెట్టినప్పుడు తప్పనిసరిగా
ఆ యొక్క పగిలిపోయిన కుటుంబాలను దేవుడు తప్పనిసరిగా తిరిగి కడతాడు. అదేవిధంగా చూస్తే ఇంకా అనేక విషయాల్లో ఒకవేళ తొందరపాటు కలిగి, అయ్యో ఏంటి నా జీవితంలో ఒకవేళ పరిచయ విషయంలో కావచ్చు, నేనేం చేయలేకపోతున్నాను, నాకు జీవితంలో నేను దేవుని కొరకు ఏది సాధించలేకపోతున్నాను, ప్రభు కొరకు నిలబడలేకపోతున్నాను, ఒక పాట పాడలేకపోతున్నాను, ఆయన కొరకు వాక్యాన్ని నేను ప్రకటించలేకపోతున్నాను, అయితే మాదిరి కలిగి జీవించలేకపోతున్నాను, పాపాన్ని జయించలేకపోతున్నాను అనే విషయాల్లో కంగారుతో, భయముతో, తొందరపాటుతో ఉన్నామేమో. దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. తొందరపడకుడి, డు నాట్ బి అలార్మ్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకట ఆశ్రయము దుర్గమునే ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. భూమి మార్పు నొందిన, నడి సముద్రములలో పర్వతములు మునిగిన ఆయన మనకు ఆశ్రయంగా దుర్గముగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, తొందరపడుకు, దేవుడు మనకు ఆశ్రయంగా దుర్గంగా ఉన్నాడు, నీకు ఆశ్రయంగా దుర్గంగా ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఎవరెవరు ఏ తొందరపాటు పరిస్థితులు ఉన్నారో సమస్తాన్ని నా రక్షకుడా, నా క్రీస్తు, నా తండ్రి ఎరిగిన వాడవయ్యా. మా తొందరపాటు పరిస్థితులన్నీ నీవు ఎరిగి ఉన్నవాడవయ్యా. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రజలను మీరు బలపరచండి. నీ ప్రజలను ప్రభువా నీకు నిమ్మలముతో, నీకు నెమ్మది పరిస్థితులతో, సమాధానముతో, శాంతితో మీరు నింపండి. వారు తొందరపాటు పరిస్థితులు, ఏ పరిస్థితుల వల్ల తొందరపాటు కలిగి ఉంటున్నారు, ఆ అన్ని పరిస్థితుల్లో విశ్రాంతి, నెమ్మది, ప్రశాంతత మీరు వారికి అనుగ్రహించి వారి జీవితాల్లో ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకునిగా, ఆశ్రయముగా, బలమైన దుర్గముగా ఉండమని, ఈ దినమంతా వారికి తోడుగా ఉండి ప్రతి కీడు అపాయాలు తప్పించి మేలు చేయమని, వారికి జీవితంలో అద్భుతమైన గంభీరమైన కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపు దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడైన గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.